పరివాహన్ సేవా సైట్‌లో మన డీఎల్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే లైసెన్స్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే మనకు ఇప్పుడు ఓల్డ్ సైట్ ఈ ప్రగతి సైట్ నుంచి వాళ్ళు పరివాహన్ సైట్‌లో విలీనం చేశారు, లేదంటే మార్చారు అనుకోవచ్చు. చేసినప్పుడు అనేవి మన డీఎల్ లైసెన్స్ నెంబర్లు అనేవి చేంజ్ అయినాయి. అందువల్ల అవి మనకు చూపియట్లేదు. చేంజ్ అయిన నెంబర్స్ ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారో దానికోసం ఈ వీడియో చేశాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ మన క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి పరివాహన్ సేవ డ్రైవింగ్ లైసెన్స్ అని టచ్ చేయండి. దాంట్లో డ్రైవింగ్ లైసెన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్లో డ్రైవింగ్ లైసెన్స్ రేటెడ్ అని వస్తుంది. ఆ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ అని వస్తుంది. దాంట్లో రెన్యువల్ డిఎల్ లైసెన్స్ అని వస్తుంది అన్నమాట. ఆ ఆప్షన్ని టచ్ చేయండి. దాన్ని స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిఎల్ ఓల్డ్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో డ్రైవింగ్ లైసెన్స్ ఆ ఓల్డ్ లైసెన్స్ నెంబరు పూర్తిగా ఎంటర్ చేయండి. నేను మాత్రం 4 నెంబర్లే కొట్టాను, ఎందుకంటే పూర్తిగా నేను కొట్టలేను కాబట్టి నా నెంబర్ని. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పూర్తి డేట్ ఆఫ్ బర్త్ మీ డిఎల్ ఏదైతే ఉందో అదే డ్రైవింగ్ లైసెన్స్ ఏదంటో ఆ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేయండి. అండ్ క్యాప్చర్ని ఎంటర్ చేయండి. దాంట్లో క్యాప్చర్ క్లియర్గా ఎంటర్ చేయండి. మళ్ళీ క్యాప్చర్ కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే మళ్ళీ సరిగా రాదు. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత దాని తర్వాత అక్కడ ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ డిఎల్ డీటెయిల్స్ అది కానీ టచ్ చేస్తే మీ పూర్తిగా మీ డిఎల్ సంబంధించిన నెంబర్తో సహా మీకు ఓపెన్ చూపిస్తుంది. అది చూసుకోండి, మీకు తెలుస్తుంది.